కొన్ని తీగలు తీసేసుకోవాలి మనం. ఇప్పుడు మనం తీసేసుకోకపోతే దేవుడు తీసేస్తాడు కొన్ని. భయపడొద్దు, బాధపడొద్దు. నేను కూడా బాధపడ్డాను. బాగా సేవ చేస్తున్నాను ఉజ్జీవంగా. 7 రోజులు ఉపవాసాలుండి, 12 రోజులు ఉపవాసాలుండి, 21 రోజు ఉపవాసాలుండి, 40 రోజులు ఉపవాసాలుండి, శరీరాన్ని నల్లగొట్టుకొని, కుటుంబంలో సరైన సౌకర్యాలు లేకపోయినా పిల్లల్ని విడిచిపెట్టి, పాస్టర్ని విడిచిపెట్టి తీవ్రంగా సేవ చేస్తూ మరలా వాళ్ళని కలుపుకొని అన్ని చేసుకుంటూ, డబ్బులు ఎంత వచ్చినా కూడా సేవకు పెడుతూ అని చేస్తా ఉన్నా. ఒక 30 మంది వెళ్ళిపోయినారు ఒక్కసారిగా. సంఘం ఒక్కసారిగా 2 ముక్కలైపోయింది. సంఘం 2 ముక్కలైపోయింది. 30 కుటుంబాలు వెళ్ళిపోయినాయి. ఒకడు అన్నాడు, నేను ఇంటికి వెళ్ళి పిలుద్దామని చెప్పేసి నేను వెళ్తే వాడు అన్నాడు, అసలు మా అన్న లేకపోతే నీ సంఘమే లేదు, మా అన్నే అంతా నీ దగ్గర. రాత్రి 12 అయింది అప్పటికి. సరే అని చెప్పేసాను. నేనే ఎక్కువ మాట్లాడలేదులే. సరేలే తమ్ముడు అన్నాను. నవ్వుకున్నా, మనసులో చాలా నొచ్చుకున్నా. పైకి నవ్వుతున్నా, మనసులో చాలా నొచ్చుకున్నా. అసలు మా అన్న లేకపోతే నీకు సంఘమే లేదన్నాడు. నీకు సంఘమే లేదు, ముక్కలైపోద్ది, నువ్వు అసలు మార్కాపురంలో కూడా ఉండవు అని అన్నాడు. సరేలే మెలకొండ వచ్చేసాను. వాళ్ళ సంఖ్య పెద్దదే, పనికి మాలిన తీగల సంఖ్య పెద్దదే. ఒక వారం 10 రోజులైంది. అప్పటికే సంఘం ముక్కలైపోయింది. వాడు అన్నట్టుగానే ముక్కలైపోయింది సంఘం. అన్ని ఇడిచిపెట్టినాం. కట్టిన చర్చి బిల్డింగ్ ఇడిచిపెట్టేసినాం. బిల్డింగ్ కట్టాం. శ్రీరామ్ చిట్స్లో లోన్ తీసుకొచ్చి మరీ స్లాబ్ వేసా. నెలకు 9,000 కట్టాలి. అప్పట్లో 9,000 కట్టాలంటే నా పరిస్థితి ఏంది? ఇంటికి రెంట్ కట్టుకొని, కుటుంబాన్ని చూసుకుంటూ, పిల్లలను చదివించుకుంటూ ఇంత చెయ్యాలనంటే అప్పట్లో ఎక్కడా ఇంతమంది ఆడున్నారు అప్పుడు. సరే అని చెప్పేసి సంఘం 2 ముక్కలైంది. వాళ్ళందరూ కలిసి చేశారు ఆ పనే. చాలా బాధపడ్డాం, చాలా రాత్రులు ఏడ్చుకున్నాం. పాస్టర్ అమ్మ నేను మా కుటుంబం కొరకు కూడా అంత ఏడ్చుకోలేదు. నా అన్నదమ్ములను విడిచిపెట్టి వచ్చినప్పుడు, నా రక్త సంబంధులను వదిలేసినప్పుడు కూడా నేను అంత బాధపడలేదు. సంఘం అంతా ముక్కలైపోయింది. మంచిగా సపోర్ట్గా నాకున్న వాళ్ళు వెళ్ళిపోయారు సంఘంలో నుంచి. ఏంది అసలు నేను దేవుని చిత్తంలో ఉండి చేస్తున్నానా లేదా? నేనేమైనా తొందరపడి సేవకు వచ్చానా? నేను వెళ్తున్న మార్గం కరెక్టా కాదా అని చెప్పి నన్ను నేను రోజు ఆలోచన చేసుకొని ఏడ్చుకుంటున్నాను. అసలు ఉండకూడదు ఇక్కడ. మనుషులు మంచోళ్ళు కాదు, యథార్థంగా పనిచేసేవాడికి ఎవరు సహకరించరు అని చెప్పేసి చాలా బాధపడ్డాను. నేను కట్టాల్సిన అప్పు కట్టాల్సి వచ్చింది. నా కాడున్న చిన్న కారు అమ్మేశాను. ఒక బొలెరో ట్రక్ ఉంది, దాన్ని కూడా అమ్మేశాను. వీళ్ళు కొంతమందికి తెలుసు, బొలెరో ట్రక్ కూడా ఎక్కొచ్చారు అప్పుడు. అవునా కాదా? ట్రక్ ఎక్కొచ్చారు. మీ ఆయనగా తోలేదు. ట్రక్ ఎక్కొచ్చాను, దాన్ని కూడా అమ్మేశాను. 3,70,000 కొన్నదాన్ని 1,20,000 అమ్మేశాను. నా పరిస్థితి బాగాలేదు. కారు ఉంది నా దగ్గర, కారు ఉంది, 5 లక్షల కారు. 1,20,000 1,30,000 అమ్మేశాను. అప్పు కట్టాలా? నేను నుంచి తెచ్చి కట్టాలా? 2 వెహికల్స్ అమ్మేశాను. మళ్ళా ఒంటరిని అయిపోయాను. నాకు వెనక ముందు నా రక్త సంబంధాలు ఎవరు సపోర్ట్ చేసేవాళ్ళు లేరు. నన్ను బలపరుస్తా ఉన్నారు సంఘం కొంతమంది, నాతో పాటు కొంతమంది ఉన్నారు. బ్రదర్స్ ఎవరు లేరు, ఒక్కడు కూడా లేడు నన్ను పక్క నుండి ఓదార్చడానికి. ఆ వాళ్ళల్లోనే వెళ్ళిపోయారు బ్రదర్స్ కూడా. సరే అని చెప్పేసి చాలా బాధపడ్డాను. ఒక 3 నెలలు అయింది. దేవుని మహాకృపను బట్టి ఓ స్థలం కొనాలని ఆలోచన చేశాం. అక్కడ ఉన్నటువంటి ఆ రేకుల షెడ్డు, ఆ పట్టు పరిశ్రమ మనకు 6 నెలల వరకు మాత్రమే పర్మిషన్ ఇచ్చాడు ఆయన అక్కడ ప్రార్థన పెట్టుకోవడానికి. 6 నెలలే. సంఘ బిడ్డల దగ్గరికి వెళ్ళాను, విషయం చెప్పాను ఉన్నది ఉన్నట్టుగా. చాలా మంది అన్నా భయపడగాకు, ధైర్యంగా ఉండు, మనందరం కలిసి చేసుకుందాం కానీ అని చెప్పేసి నన్ను చాలా ప్రోత్సహించారు. నేను అసలు మార్కాపురంలో కాదు, నాగులారంలో కాదు, అసలు నేను ఇక్కడ ఉండను అనుకున్నాను నేను. కానీ ప్రతిరోజు ప్రార్థనలో కూర్చున్నప్పుడు దేవుడు నన్ను బలపరుచుకుంటూ వస్తా ఉన్నాడు. నువ్వు నాగులారంలోనే సేవ చేయాలి. నేను ఇంకొక వేరే చోట కడదామనుకున్నాను మందిరం.
ఇంకా అటు సైడ్ కడదాం అనుకున్నాను, టౌన్లో కడదాం అనుకున్నాను, శ్రీరాంపురం పోయి రోడ్లో కడదాం అనుకున్నాను. ఇక్కడ నేను ఎక్కడ కొనలేను ప్లేసు, నా చేత కాదు, డబ్బులు నాకు ఇంత ఎవరిస్తారు నాకు అని చెప్పి అనుకున్నాను. కానీ దేవుడు అన్నాడు, నేను నిన్ను అక్కడికి పంపించాను, నువ్వు అక్కడనే పరిచర్య చేయాలన్నాడు ప్రభు నన్ను. దేవుని మాటకు వ్యతిరేకంగా పోతే అసలు నేనుండను. ఆలోచన చేశాను, ఈ పల్లెటూరులో నేనేడ చేస్తా సేవ, ఇలా మధ్యలో ఇప్పటికే శత్రువులు అయిపోయారు, నాకు అన్యాయం చేయబడ్డాను, మోసగించబడ్డాను. ప్రభు అన్నాడు, నేనున్నాను, వాళ్ళు కాదు, నేను నిన్ను సేవకు పిలుచుకుంది, మనుషులు కాదు, నేనురా నిన్ను పిలుచుకుంది, నా పని నిమిత్తమై పిలుచుకున్నాను అన్నాడు. కుటుంబానికి ధైర్యం చెప్పుకున్నాను. డబ్బులు లేవు, దేవుని మహాకృపను బట్టి ఇక్కడ ఇదంతా కూడా ఇక్కడ ఏం లేవు, మొత్తం చిల్ల చెట్లు. ఇది ఇక్కడ సమాధి ఉంది, మీరు కూర్చున్న మధ్యలో. అవును, మీరు కూర్చున్న మధ్యలో పెద్ద సమాధి కట్టి ఉన్నారు, వాళ్ళది పొలం వాళ్ళది. ఏరియాకి వచ్చాను, చూశాను. దేవుని మహాకృపను బట్టి ఒకరోజు ఇంట్లో టిఫిన్ చేస్తా ఉంటే ఫోన్ వచ్చింది. ఫోన్ వస్తే దేవుడు గవర్నమెంట్ హాస్పిటల్ కాడికి తీసుకెళ్ళాడు. విక్టర్ అన్న ఫోన్ చేశాడు నాకు, రాజు ఎక్కడున్నవయ్యా? ఎక్కడుంటా, నేను ఇంకా సేవ ఏముంది, తిరగడానికి ఏం లేదు, ఇంట్లో ఉన్నాను, ఒకసారి రా హాస్పిటల్ దగ్గరకు అన్నాడు. నేను ఎవరికన్నా ఏమైనా అయిందేమని పోయినా. ఆడికి పోతే ఈ స్థలం ఆయన హాస్పిటల్లో చేర్పించిండు ప్రభు. ఆ రోజు నేను మాట్లాడలేదు, అన్నే మాట్లాడిండు. మాట్లాడి చాలా తక్కువకు, చాలా అంటే చాలా తక్కువకు ఇక్కడ ఒక స్థలం ఉందని చెప్పేసి అన్న మాట్లాడుతూ ఉన్నాడు. మేము అక్కడ ఉన్నాము, మా పరిస్థితి ఇదని చెప్తే, అయితే మేము ఒక స్థలం చూపిస్తాం, మాకు కూడా నాగులారంలో స్థలం ఉందని చెప్పి ఆయన ఆ స్థలాన్ని చూపించడానికి వచ్చాడు. చూస్తే ఇక్కడ ఒక సమాధి ఉంది, మొత్తం చెట్లు, గుబురు గుబురు చెట్లు, సందులో దూరి 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 లోపలికి వచ్చిన హద్దులు చూసుకోవడానికి. ఈయన్నే ఇదంతా పోవడానికి కూడా లేదు, ఏందబ్బా అనుకుని, ఇంత రోడ్డు లేదు, ఇదంతా లేదు, చికెన్ కొట్లేదు, ఇదంతా భయంకరమైనటువంటి చెట్లు ఇవి. ఆరైతే అసలు నాగులారమోళ్ళు కూడా తిరగరు, ఇటు నాగులారమోళ్ళు కూడా తిరగరు. నేను వచ్చినాక కదా వాళ్ళకి విడుదల విముక్తి. మరి నేను వచ్చినాకనే కదా, మందిరం కట్టినాకనే కదా వాళ్ళు నడుచుకుంటూ పోతున్నారు, బండ్లవి తిరుగుతున్నారు. శాతనైతే తిరగమను. ఒక 10 సంవత్సరాల క్రితం 6 గంటల తర్వాత మీరల్లో ఎవడన్నా వత్తడని అడుగు, అన్ని తెల్ల సమాధులే కదా ఇక్కడ. సరే అని చెప్పేసి వచ్చాను, చూశాను. నేను ఇక్కడ నిలబడ్డప్పుడు ప్రభు అన్నాడు, ఇక్కడే నువ్వు సేవ చేయబోతున్నావు అని చెప్పాడు. ఏంది సమాధి కాడ కూర్చోనా? ప్రభువా, నేనే దెయ్యాలు ఎలా కొడుతుంటే ఆ దెయ్యాలని ఈడనే ఉన్నట్టు. లేదు లేదు, నేను ఇక్కడనే నా నామమును మహిమపరచబోతున్నానని చెప్పి దేవుడు చెప్పాడు. సరే అని చెప్పి చిన్న ప్రార్థన చేసుకున్నాను, వెళ్ళాను, వాళ్ళకి చెప్పాను. సరే ఎంతైనా ఓకే అని చెప్పాను. ఎక్కువ కూడా రేట్ తక్కువ మాట్లాడలేదు నేను. అన్నే మాట్లాడినాడు, విక్టర్ అన్నే మాట్లాడితే అంత కూడా వద్దులేనా, సరే వాళ్ళు అడిగింది ఇచ్చేద్దామన్నాను, ఎందుకంటే దేవుని స్వరం వినపడింది కాబట్టి. సరే అని చెప్పేసి డబ్బులు ఇచ్చాము. ఇక్కడ నేను వచ్చి డోజర్ పెట్టి శుభ్రం చేపిస్తా ఉంటే కొన్ని పనికిరాని తీగలు ఇటు తిరుగుతున్నాయిలే. ఆ పనికిరాని తీగలు చూసినావా, మా దెబ్బ చెల్ల చెట్ల పాలైండాడు. ఏ పాలైండు? చెల్ల చెట్లలో తిరగాలి మా దెబ్బ అంటే. ఇంకా వాడికి ఇంకేమి అయిపోయా, వాడు ఎత్తుకుంటాడు, ఇంకా వాడికి ఎవడు సహాయం చేస్తాడని చెప్పి మొట్టమొదటిగా బాప్తిస్మాల తొట్టే కట్టింది, అదేగా కట్టింది. మొట్టమొదటిగా బాప్తిస్మాల తొట్టి కట్టి మొత్తం శుభ్రం చేపించి మందిర పనులు స్టార్ట్ అయిపోతే ఈ అని నవ్వేవాడు కూడా, ఏంద్ర ఈడు ఏందో చేస్తుండీడు, ఈడు పారిపోతాడు అనుకుంటే నాగులారంలో నుంచి, అరే పారిపోయేది నేను కాదు, పనికి రాని తీగలన్నిటిని దేవుడు తీసేశాడు. నేనెందుకు పారిపోతారా? నేను ద్రాక్షావల్లితో అంటుకట్టుకొని ఉన్నాను. నేను దేవుడు కొన్ని తీగలను ఎందుకు తీసేశాడంటే, మనము బహుగా ఫలించాలంటే పనికి మాలిన తీగలన్నీ వెళ్ళిపోవాలి. మనం బహుగా ఫలించాలంటే దేవుడే పనికిరాని తీగలను తీసి పారవేశాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నాకు ఎప్పుడు లింగకు ఒక మాట చెప్తా ఉంటది, అన్నా ఉన్న కొంతమందిమైన గట్టి గింజలు ఉన్నాయి, నువ్వు ధైర్యంగా ఉండు. ఉన్న కొంతమందిమైన గట్టి వాళ్ళం ఉన్నాం, ధైర్యంగా ఉండు. నీకేం నువ్వు చెప్తావు, నాకు తెలుసు, తిరిగేటోని నాకు తెలుసు. అన్నా ప్రార్థన చేస్తున్నామన్నా, ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ గట్టి వాళ్ళన్నా, నువ్వు ధైర్యంగా ఉండన్నా.
దేవుని మహాకృపను బట్టి అస్సలు మందిరం ఓపెనింగ్ వరకు పని ఆగిపోయిందా? ఆగిపోలేదు. చాలా మంది బిడ్డలు జమ్మనపల్లి నుంచి అయితే ఎంత మంది వచ్చి ఈ మందిరం పని చేశారు ఉచితంగా. నా దగ్గర రూపాయి కూడా తీసుకోలేదు, యవ్వన బిడ్డల వాళ్ళు రూపాయి కూడా తీసుకోలేదు. అదే విధంగా మన పౌల్రాజ్ సార్ వాళ్ళ కుమారులు ఆ నరసింహ గాని, వాళ్ళన్న చిన్న వాళ్ళ నందినక్కళ్ళు, ఆ తర్వాత ఆయన్న, ఆ అంజన్న, ఆ తర్వాత వాళ్ళ కుమారుడు రాజు, వాళ్ళందరూ కూడా బడాబాబులు ఇట్టుంటారు వాళ్ళు ఇంత. ఎందుకంటే ఆయన ఆర్మీ కాబట్టి ఆయనలాగా వచ్చిన పిల్లలు ఇట్టుంటారు. వాళ్ళ కుమారుడిని మొన్న అడుగుతున్నా, అబ్బాయి నువ్వు ఎన్ని కేజీలు ఉన్నావు అంటే 140 ఉన్నా నేను అన్నట్టున్నాడు. మరి ఇప్పుడు ఎంత ఉన్నావు అంటే ఇప్పుడు 90 అయినా అంటున్నాడు నరసింహ. ఇట్లుంటాడు మనోడు, బుల్లెట్ మీద ఎస్ఐ పోయినట్టు బాతా ఉంటుంటాడు. పిల్లలు తగ్గించుకొని అన్ని మాలంతా కలిపి మొఖానంతా పోసుకొని, వాళ్ళకేం తెలుసు, వాళ్ళు పనులకు పోయిన వాళ్ళ ఏమన్నా అదంతా నెత్తిన పోసుకొని ఆ మాల అందిస్తా ఉన్నారు. అందరూ పనులు చేశారు. దేవుడు పనికొచ్చే తీగలను ఉంచాడు, పనికిరాని తీగలన్నిటిని కొట్టివేసుకుంటూ వచ్చాడు. దేవుడు పనికొచ్చే తీగలను మాత్రమే ఉంచాడు. దేవునికి స్తోత్ర. కారణం ఏంటంటే ఫలించవలెనని దేవుడు కోరుకున్నాడు మనల్ని. మనం ఫలించాలంటే ఫలించడానికి అడ్డొచ్చే పనికి మాలిన తీగలు మనం తీసేస్తే మామూలుగా ఉంటుందా? మనకు తెలియదు ఏ పనికి మాలయో ఏ పనికి వచ్చేట. మనకు తెలుసా? మీరు అందరూ ముసుగేసుకొని ఉన్నారు, మరి ముసుకెనక ఏముందో నాకేం తెలుసు? అందరు తెల్లగుడ్డలు వేసుకొని వచ్చా, తెల్లగుడ్డలు వెనక హృదయం ఎట్టుందో నాకేం తెలుసు? హృదయ అంతరంగంలో ఎరిగిన వాడు పెద్ద ఆయన కదా, ఆయనకు తెలుసు పనికొచ్చే తీగ ఏదో, పనికి రాని తీగ ఏదో. అందుకే దేవుడు 10 సంవత్సరాల క్రితము పనికిరాని తీగలు కొన్నిటిని తీసేసిన తర్వాత ఇంత పెద్ద మందిరం అభివృద్ధి చెందింది. ఇన్ని ఆత్మలు వచ్చాయి, అద్భుతమైన పరిచర్య జరిగింది. పోయిన సంవత్సరం కూడా కొన్ని పనికి మాలిన తీగలన్నిటిని తీసేశాడు, ఇల్లు కట్టుకోవడానికి దేవుడు కృపనిచ్చాడు.